ఇక దిమాకీ బనో బేవకూఫ్ నహీ, ప్రధాని మోదీ ఉపయోగించిన దిమాకీ నక్సల్స్ వ్యాఖ్యలకు కౌంటర్గా దిమాకీ బనో బేవకూఫ్ నహీ, సవాల్ కరో గులామీ నహీ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మూర్ఖులుగా లేదా అంధభక్తులుగా కాకుండా ఆలోచించే బుద్ధిమంతులుగా ఉండండి, బానిసత్వంలో ఉండకుండా ధైర్యంగా నిలదీయండి, ప్రశ్నించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతే కదా మరి. మీరేమో ఇన్ని రోజుల పాటు దిమాకీ లేని వాళ్ళని తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు చెప్పేటువంటి వార్తలు విని మిత్రో మీరు అందరూ పల్లాలు తీయండి, గట్టి కుట్టండి, కరోనా మాయమవుతుంది. మిత్రో మీరు అందరు రాత్రిపూట కరెంటు బంద్ చేయండి, సప్పట్లు కొట్టండి. మిత్రో మీరు గంటలు కొట్టండి, కరోనా పోతుంది అని చెప్పారు పిచ్చోళ్ళలాగా. మిత్రో మీరు ఆవు పెండ తినండి, ఆరోగ్యం బాగుపడుతుంది. మిత్రో మీ దగ్గర ఆవు మూత్రం ఉండేది, స్వచ్ఛమైన ఆవు మూత్రం మేము 10 రూపాయలకు కొంటాము. బడి పిల్లలకేమో ఆహారం ఖర్చు చేయడము, బడి పిల్లలకు ఒక స్కూల్లో ఉత్తరప్రదేశ్ స్కూల్లోనే ఒక విద్యార్థికి 6 నుండి 7 రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఒక విద్యార్థికి మధ్యాహ్న భోజనం పెట్టడానికి. కానీ అదే రాష్ట్రంలో ఆవు మూత్రం లీటర్కి 10 రూపాయలు పెట్టి కొంటారు. మీరు విద్యార్థుల మీద పెట్టాల్సిన డబ్బులు ఏమో ఆవు మూత్రం మీద పెడతారు. మన దేశానికి రావాల్సినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఏమో అమెరికా లాంటి దేశాలకు పోతారు. దేశం బాగుపడాలంటే ఎందుకు బాగుపడుతుంది? ఇక్కడ ఉండి ఎవడన్నా చదువుకున్నవాడు దిమాగి అంటే మెదడు ఉపయోగించి ఏమన్నా మాట్లాడితే వాడు దిమాగి నక్సల్స్. ఈ దేశంలో సాయిబాబా లాంటి ప్రొఫెసర్లు దిమాగి నక్సల్స్, అప్పుడు అర్బన్ నక్సల్స్, ఇప్పుడు బతికి ఉండే దిమాగి నక్సల్. మరి ఎవడు మంచోడు? రాజ్యాన్ని ప్రశ్నించేవాడు దిమాగి నక్సల్, ప్రశ్నించేది అంటే దిమాగి నక్సలా? ఎంత దారుణం! అర్బన్ అండ్ నక్సలైట్ల పని అయిపోయింది, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అంట. అంటే ఆలోచించే శక్తి ఉండి మెదడుకు పని చెప్పేటువంటి, అసలు మెదడున్న వాళ్ళందరూ కూడా దిమాగి నక్సల్స్ అంటున్నా నేను. మెదడు పని చేయనటువంటి అంధభక్తులు ఎవరైతే ఉంటారో, మూర్ఖులు అంధభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేశభక్తులు. ప్రశ్నించేవాడు దేశద్రోహి, ప్రశ్నించేవాడు దిమాగి నక్సల్. ప్రశ్నించేటువంటి గాదే ఎన్నయ్యను జైల్లో పెట్టాలి. సప్పట్లు కొట్టండి అని అనగానే సప్పట్లు కొట్టేటువంటి వాళ్ళనేమో మంత్రులను చేయాలి. తంబాకు నమిలి ఆ జాతీయ జెండాతో మూతి తీసుకున్న వాళ్ళేమో మంత్రులు కావాలి. ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తూ ఈ దేశం కోసం, ఈ రాజ్యం కోసం, ఈ ప్రజల కోసం, ఈ పేదవాళ్ళ కోసం, ఇక్కడ విద్యార్థుల కోసం, ఇక్కడ నిరుద్యోగుల కోసం మాట్లాడేటువంటి సాయిబాబా లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, లేదంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోట శ్రీనివాసు లాంటి వాళ్ళు, గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు జైళ్ళ పాలు కావాలి. వీళ్ళు దేశద్రోహులుగా ముద్రేయబడాలి. వీళ్ళ మీద ఊపా కేసులు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మారుతుందా అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఊపా కేసులు తీసేటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళకు మంత్రి సీతక్కతో పాటు కూర్చొని బతుకమ్మ ఆడడానికి విమలక్క కావాలి. వీళ్ళకు ఆ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా మా నాయకులు ఉన్నారని చెప్పుకోవడం కోసం కోట శ్రీనివాస్ లాంటి వ్యక్తులు కావాలి. వీళ్ళకు యూనివర్సిటీలో డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని అడిగినప్పుడు మాత్రం కాసిం లాంటి ప్రొఫెసర్లు కావాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నించి బీఆర్ఎస్ అరాచకాలను ప్రజల ముందు పెట్టి నిత్యం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గాదేని లాంటి వాళ్ళు ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి తీరు కదా. కానీ వీళ్ళందరి మీద ఊపా కేసులు ఉంటాయి. విమలక్క మీద ఊపా కేసు ఉంటుంది, కోట సీనన్న మీద ఊపా కేసు ఉంటుంది, కాసిం సార్ మీద ఊపా కేసు ఉంటుంది, గాదేని మీద ఊపా కేసు ఉంటుంది. వీళ్ళందరూ ప్రజల కోసం మాట్లాడి జైలుకు పోయి రావాలి. ఈ ప్రజల కోసం మాట్లాడకుండా ప్రజలను మూర్ఖులుగా మూఢనమ్మకాలను ముంచుతూ వాళ్ళని అంధభక్తులుగా తయారు చేస్తున్న వాళ్ళేమో దేశాన్ని రాలే. ఇంతకన్నా చెప్పడానికి ఏమైనా ఉంటుందా? మీ పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందనే విషయం. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు 100 మంది తయారైతే కూడా మీరు వాళ్ళని దిమాగి, ప్రకాష్ రాజ్ ఈ దేశంలో పుట్టినవాడు కాదా? పాకిస్తాన్ గురించి మాట్లాడతాడు అంటే మీరు అమెరికా గురించి మాట్లాడితే తప్పులేదు, కానీ ప్రజల గురించే కదా మనం మాట్లాడేది. పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి ఎవడు మాట్లాడలే, పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి ఎవడు మాట్లాడలే, అమెరికా ఉగ్రవాదం గురించి ఎవడు మాట్లాడలే, ఉగ్రవాదుల మద్దతుగా ఎవడు మాట్లాడలే. కానీ పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్లో ఉన్నవాడు పేదరికం గురించి ఎవడన్నా మాట్లాడితే వాడిని మీరు పాకిస్తాన్ ఏజెంట్ అని అంటే వాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసిందంటే మీరు పాకిస్తాన్ తీవ్రవాదులను మమ్మల్ని ముద్రిస్తారు.
ఏం అవసరం? ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధాలు అన్నీ మానుకొని మంచి శాంతి మార్గంలో ఉండాలని మాట్లాడేటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అన్ని దేశాల గురించి మాట్లాడతారు. మీకు అర్థం కాకపోతే అది మీ తెలివి తక్కువదనం. ఆవుమూత్రం ఇంకో లీటర్ తాగండి, అప్పుడు అర్థమైతే మీకు.